క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభము వందనాలు తెలియజేయుచు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత సందేశములో ఎలీషా ఒక దైవజనుడిగా పిలువబడినట్టుగా మనము చూస్తాం. ఎలీషాను దైవజనుడని సునేమి పట్టణస్థురాలు పలికిన మాట, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న ఇతడు దైవజనుడని నేను ఎరుగుదును అనేటువంటి మాటలు మనకు 9వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడు, భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును. దైవజనులు నేటి కాలంలో చాలా అరుదుగా కనిపిస్తారు. సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అవునా? కానీ దైవజనుడు అనే మనిషి లేదా దేవుని దాసుడు కనిపించారు. దైవజనుడు అనగానే అతడు ఎలాంటి వాడో మనము చక్కగా గుర్తు చేసుకున్నాం, అర్థము చేసుకున్నాం. కాబట్టి ఈ దినమందు నేను ఎలీషా గురించి ఒక 5 సంగతులను జ్ఞాపకము చేస్తాను. అతని యొక్క గుణలక్షణాలు ఏమిటో, అవునా? ఈ ఎలీషా యొక్క గుణలక్షణాలు ఒక 5 మనకు కనిపిస్తాయి. ఈ 5 విషయాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. 1వదిగా, అతడు దేవునితో సన్నిహితమైన పట్టుదల గల సహవాసాన్ని కొనసాగించాడు. అతనికి దేవుడు తెలుసు, దేవునికి అతడు తెలుసు. ఎలీషా దేవునికి తెలుసు, దేవునికి ఎలీషా ఎవరో తెలుసు. ఎలాగా అంటే, ఎలీషా దేవునితో సన్నిహితమైన పట్టుదల గల సహవాసాన్ని కొనసాగించినటువంటి వాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు, దేవునితో ఉన్నవాడు, దేవుని విడిచి వెళ్ళిన వాడు కాదు. సహవాసం అంటే దేవుడు ఎలీషాకు స్నేహితుడైనాడు, ఎలీషా దేవునికి స్నేహితుడైనాడు. అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పిన మాటను బట్టి, అవునా? కాబట్టి మరి ఎలీషాకు దేవుడు తెలుసు, దేవునికి ఎలీషా తెలుసు. అయితే నీకు దేవుడు తెలిసేమో కానీ దేవునికి నువ్వు తెలుసా? మరోసారి ఈ మాట చెప్తున్నాను. దేవుడు నీకు తెలిసేమో కానీ దేవునికి నువ్వు తెలుసా? అది మనం గుర్తుంచుకోవాలి. దేవుని పేరు చెప్పుకొని మనం ఎన్నో చేస్తూ ఉన్నాం ఈ లోకంలో, కానీ దేవునికి నువ్వు తెలుసా అనేది ఒక ప్రశ్న మనము వేసుకునేవారుగా ఉండాలి. నేను దేవుని ఎరుగుదును, కానీ దేవుడు ఒకవేళ నువ్వెవరో నేను ఎరగను అంటే అప్పుడేం చేస్తావు?
నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున చనిపోయిన వారు లేపలేదా? నీ నామమున ఇన్ని చేసిన ప్రభువా అంటే, నీవు దేవునికి తెలియకపోతే గనుక నువ్వెవరో నేను ఎరగను అని ఆయన తప్పక చెప్తాడు అనే మాట మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. రెండవదిగా, అతడొక పరిశుద్ధుడు. ఎలీషా పరిశుద్ధుడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎలీషా పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించువాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుని దాసుడు కూడా పరిశుద్ధుడై ఉండాల. దేవుడు పరిశుద్ధుడు, దేవుని దాసుడు కూడా పరిశుద్ధుడై ఉండాలా అనేది వాక్యం చెబుతుంది. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త విషయములలో పరిశుద్ధులై ఉండండి అని వాక్యము తేటగా మన జ్ఞాపకం చేస్తుంది. ఎలీషా పరిశుద్ధుడు. అతని కాలములోని మతపరమైన నైతిక సర్దుబాటులకు పూర్తి భిన్నంగా తనను ప్రత్యేకించుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు సమర్పించుకున్నవాడు అనేది మనకు వాక్యం చెప్తుంది. ఎలీషా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు తాను సమర్పించుకున్నాడు. వాక్యం చెప్తున్న మాట ఏమిటి? రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఏమి రాసినాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములనైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉంది అనే మాట వాక్యము చెబుతుంది. కాబట్టి ఎలీషా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు సమర్పించుకున్నవాడు, ప్రత్యేకించబడినవాడు. ఏలియా ద్వారా దేవుడు ఎలీషాను ప్రత్యేకించినట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవ గుణలక్షణం ఏమిటంటే, వినండి, నిబంధన ప్రజల పాపాలను గూర్చి దేవుని మనస్సును గ్రహించి ఏకీభవించాడు. ఇశ్రాయేలులో ఉప్పెనలా వ్యాపించి ఉన్న విగ్రహారాధనను, భ్రష్టత్వాన్ని వ్యతిరేకించినటువంటి వాడుగా మనం చూస్తాం. మూడవ లక్షణం ఏమిటంటే, నిబంధన ప్రజల పాపాలను గురించి దేవుని మనస్సును గ్రహించి ఏకీభవించినాడు అన్న మాట ఉంది. అవునా? దేవుని మనస్సును గ్రహించి ఏకీభవించాడు. దేవుని దాసుడు దేవుని మనస్సును గ్రహించువాడై ఉండాలి. దేవుని దాసుడు దేవుని మనస్సును గ్రహించాలి. ఆయన మనస్సు ఏమిటి, ఆయన చిత్తమేమిటి, దాన్ని గ్రహించువాడై ఉండాలా అని చెప్తుంది వాక్యం. తర్వాత, ఇశ్రాయేలులో ఉప్పెనలా వ్యాపించి ఉన్న విగ్రహారాధనను, భ్రష్టత్వాన్ని వ్యతిరేకించినటువంటి వాడుగా మనం చూస్తాం. వ్యతిరేకించాడు, విగ్రహారాధన వ్యతిరేకించినాడు. సజీవుడైన దేవుని ఆరాధించండి, సజీవుడైన దేవుని కొలవండి, వెంబడించండి. విగ్రహాలు వట్టివి, విగ్రహారాధన వట్టిది. విగ్రహము అనగా అది వట్టిది, దానివల్ల వచ్చే ప్రయోజనం అంటే ఏమీ లేదు. జీవం లేని వాటిని జీవం గల వారు పూజించడం ఎంత అమాయకమైన పని. కాబట్టి మరి ఏం చేశాడంటే, భ్రష్టత్వాన్ని వ్యతిరేకించినాడు. జీవంగలవాడు దేవుడు, సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన విగ్రహాలు వట్టివి అని చెప్పినట్టుగా ఈ మూడవ లక్షణం చెబుతూ ఉంది. నాలుగవ లక్షణం ఏమిటంటే, ఎలీషా యొక్క నాలుగవ లక్షణము, దేవుని ఆత్మశక్తి అతనిపై ఉండి దేవుని ప్రతినిధిగా
ఆత్మ సంబంధమైన అధికారముతో యెహోవా వాక్కును నమ్మకంగా ప్రకటించేందుకు సామర్థ్యాన్ని పొందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మశక్తి అతనిపై ఉందన్నమాట మనకు కనిపిస్తుంది. దేవుని ఆత్మశక్తిని కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని శక్తిని కలిగిన వాడు, ఆత్మశక్తి గలవాడు అనే మాట చూస్తాం. తర్వాత ఆత్మ సంబంధమైన అధికారముతో యెహోవా వాక్కును నమ్మకంగా ప్రకటించేందుకు సామర్థ్యాన్ని పొందినటువంటి వాడుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి దేవుని దాసుడు అనగానే దేవుని వాక్యమును నమ్మకంగా ప్రకటించువాడై ఉండాలా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పువాడై ఉండాలి. దేవుని వాక్యం చదివేవాడిగా ఉండాలి, గ్రహించువాడై ఉండాలి, బోధించువాడై ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా మనకు ఎలీషాలో మనకు కనిపిస్తాయి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నా మాట విని అని ప్రభు చెప్పిన మాట. కాబట్టి ఆయన మాట మనం వినాలి, దాన్ని గ్రహించాలి, మన జీవితం అన్వయించుకోవాలి, విన్నదాన్ని ఇతరులకు పంచేటువంటి వారుగా ఉండాలి అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక 5వ లక్షణాన్ని మనం చూడగా గొప్ప వ్యక్తిత్వం, అపారమైన వరాలు గల ప్రవక్తగా అతడు జరిగించిన పరిచర్యను, దేవుడు శక్తివంతమైన అద్భుత కార్యాలలో సూచక క్రియలను మరి స్థిరపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వినండి, అపారమైన వరాలు గల ప్రవక్త. ఏలియా 7 అద్భుత కార్యాలు చేస్తే ఎలీషా 14 అద్భుత కార్యాలను చేసినట్టుగా మనము గమనించగలుగుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అతడు జరిగించిన పరిచర్యను దేవుడు శక్తివంతమైన అద్భుత కార్యాలతో సూచక క్రియలతో స్థిరపరిచినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ 5 గుణ లక్షణాలు ఎలీషా జీవితంలో కలిగి ఉన్నాడు, దేవుడు జరిగించాడు, అతడు ప్రభువుకు ఇష్టంగా బతికినాడు అన్న సంగతి దేవుని వాక్యం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది. ఇలాంటి లక్షణాలు దేవుని దాసులమైన మనలో కూడా ఉంటే దేవుడు సంతోషిస్తాడు, ప్రజలు రక్షణ పొందుతారు, సంఘ విస్తరణ జరుగుతూ ఉంటుంది అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు కూడా సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ చిన్న వర్తమానం దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల కార్యం జరిగించి పత్ఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.